నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ సెంట్రల్ వైర్ హౌసింగ్ కోఆపరేషన్ గోడౌన్స్ వద్ద బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం వారు నిర్వహించిన 7 వారాల నంద్యాల జిల్లా దైవ సేవకుల దైవజనురాల ఆత్మీయ సమావేశం దేవునికి మహిమకరంగా జరిగింది. ఈ 7 వారాలు దైవజనులకు దైవజనురాలకు బైబిల్ మిషన్ ఏవో సౌత్ ఇండియా డైరెక్టర్ బందిల రాజు దాదాపుగా 500 మందికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ పట్టణంలో ఉన్న వారికి జిల్లా వ్యాప్తంగా అన్ని మతాల వారికి ఆశీర్వాదకరమైన బోధ వినిపిస్తూ స్వస్థత వార్త, రక్షణ వార్త, రాకడ సిద్ధపడే వార్త ఈ 3 అంశాల రాబోయే పామిల్లో సిఎస్ఐ పాస్టర్ గారు అంటారు. మీరు సిఎస్ఐలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ పోయింటే జీతా బ్రహ్మయ్య గారు నాకు అప్పటికే 20,000 జీతం ఇస్తాను పిలిచినా నేను వెళ్ళకుండా గుర్తిలో సేవ చేసి అక్కడ నుండి గుంటూరుకి అయ్యగారు పంపగా నేను గుంటూరులో సేవ చేస్తూ ఈరోజు ప్రపంచ దేశంలో ప్రఖ్యాతిగాంచిన బైబిల్ మిషన్కే దైవ సందేశం మీ మధ్య వినిపించాను. విన్న ప్రతి మాట మీదై ఉందని నేను ప్రతిపాదిస్తున్నాను ప్రభా. ఆ రీతిగా 7 అంతలుగా వారు ఆశీర్వదించు నా చెల్లెలు, నా అక్కగారు ప్రేమించి వచ్చున్నారయ్యా. వారందరి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించండి. రాబోయే రోజుల్లో ఈ ధ్యాన మందిరం ద్వారా రాకడకు సిద్ధపడినట్టుగా సాయం చేయడం ప్రార్థిస్తున్నాను. ప్రేమించి అన్ని జాతుల వారిని ప్రేమించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మొదటిగా 7 మందితో ప్రార్థింపబడింది. ప్రియమైన నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రంలో ఉన్న దైవప్రియ ప్రజలందరికీ బైబిల్ మిషన్ ఏవోగా రేవంత్ బందరాజన్ నేను మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ నేటి దినమందు ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ గోడౌన్ ఎదురుగా ఉన్న ఈ బైబిల్ మిషన్ ధ్యాన మందిరంలో మొదటి వారం 7గురితో ప్రార్థింపబడింది. 2వ వారం 12 మందితో ప్రార్థన జరిగింది. 3వ వారం 24 మందితో ప్రార్థన జరిగింది. 4వ వారం 40 మందితో ప్రార్థన జరిగింది. 5వ వారం 70 మందితో ప్రార్థన జరిగింది. 6వ వారం 100 మందితో ప్రార్థన చేయబడింది. 6వ వారం మన ప్రియులు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ని ప్రభు ఫరూక్ గారి యొక్క కుమారుడు
ఫయాజ్ సహోదరుడు కూడా వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఈ కేంద్రాన్ని చూశారు, సంతోషించారు, అందరూ శుభం చెప్పారు. 7వ వారం ఆఖరిగా 7వ వారం ఈరోజు 120 మంది ప్రార్థన చేశారు. అన్ని సంఘాల పాస్టర్లు వచ్చారు, ఫెలోషిప్ వారు వచ్చారు, అదే రీతిగా పాస్టర్ల గారు వచ్చారు, అన్ని సంఘాల నుండి దైవ విశ్వాసులు వచ్చారు. వచ్చిన వారందరికీ నూతన వస్త్రాలు ఇస్తూ, నూతన వస్త్రాలు ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇచ్చి భోజనం పెట్టి పంపుతున్నాం. ఈ 7 వారాల కార్యక్రమం ప్రత్యేకత ఏమంటే, దేవుడు ఎం దేవాసయ్య గారు బయలుపరిచిన బైబిల్ మిషన్లో 7 మెట్ల ధ్యానం ఉంది కనుక, 7 ప్రార్థనలు ఉన్నాయి కనుక, 7 సంఘాలకు శుభవార్త ప్రకటన తెలియపరిచింది కనుక, 7 అన్నది పరిపూర్ణమైనది కనుక, నా సేవా జీవితంలో ఎక్కువగా 7 అన్నటువంటి అంకెను ఎన్నుకొని నేను 28 సంవత్సరాల కాలం ఈ సౌత్ ఇండియా రాష్ట్రాల్లో సేవ చేస్తున్నాను. సేవ చేస్తూ సంఘాలు నిర్మాణం చేస్తున్నాను. ఈ నిర్మాణంలో నన్ను ప్రేమించి ఫెలోషిప్ వారు ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లు వచ్చి నేను ఏర్పాటు చేయబడిన స్థలంలో ప్రార్థించుట ఆనవాయితీని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నా. వచ్చిన వారికి ఏమిచ్చి పంపాలని దైవ సన్నిధిలో ప్రార్థన చేయగా చక్కగా వారికి విలువైనటువంటి తెల్లటి వస్త్రాలు ఇచ్చి వారికి పంపడం జరుగుతుంది. పాస్టర్ల గారిని కూడా మంచి విలువైన శారీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 7 వారాల్లో నా ప్రార్థన 7 వారాల ప్రార్థన అనుకున్నాం. 7 వారాల ముగింపు ప్రార్థనలో చాలా మంది వచ్చారు, ఈ కార్యక్రమంలో ఏకీభవించారు. వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనమన్నతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభలో జరిగే ఈ ధ్యాన మందిరంలో జరిగే కార్యక్రమం ఇంచుమించు 70 వారాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ 70 వారాల తర్వాత నికరమైన స్థిరమైన స్థలంలోకి వెళ్ళి బైబిల్ మిషన్ స్వస్థశాలను నిర్మాణం చేస్తామని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాం. ఈ శాలకు వచ్చిన వారికి మొట్టమొదటిగా స్వస్థత వార్త, రక్షణ వార్త, రాకడకు సిద్ధపడే వార్త 3 బోధలు ఇక్కడ జరుగుతున్నాయి. ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ద్వేషింపమో దూషింపమో తెలియని సంగతులు దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మేము బోధిస్తూ ఉన్నామని సభామూర్తంగా తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలు, దైవ విశ్వాసులు ప్రేమ కలిగి సమయపాలన పాటించి కార్యక్రమాన్ని ఏకీభవించండి. సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందండి. పరిపూర్ణమైనటువంటి కృప దేవుని ద్వారా పొందండి. ఆయన మహిమ గల రాకడకు మీరు సిద్ధపడాలని ప్రేమతో నా మాట ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో జరగబోయే స్వార్థ సభలకు కూడా మీ అందరూ ప్రేమతో ఏకీభవించాలని ప్రేమతో మీకు జ్ఞాపం చేస్తున్నాను. అందుకే ఈ మాటను ఈ మీడియా ద్వారా మీకు జ్ఞాపం చేసే మరొక మాట, మా సహోదరులందరూ నన్ను ప్రేమించారు, ప్రతి సంఘ కాపర్లు నన్ను ప్రేమించారు. నా కోసం, నా పరిచయం కోసం, మా బైబిల్ మిషన్ కోసం ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించిన వారికి నేను కృతజ్ఞులై ఉంటాను కనుక మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచునుగాక. ఆమేన్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 99591536. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.